ఏదైతే ఆడుతున్నారో they already scored 50 score చేయడం we are at the best power and timing at the good 31 pitches clearly ahead way ahead than any other batter in franchise in this IPL లో నెక్స్ట్ ప్లేయర్స్ అయ్యేదండి నిఖిలస్ పూరన్ స్టాండింగ్ అపార్ట్ ఇలా ఇంపాక్ట్ చేస్తున్నారు డెఫినెట్గా ప్లాన్స్ రావాలి లేకపోతే మాత్రం కష్టంగా మారాలి ఆల్రైట్ మరి ప్లాన్తో రావాలి కానీ ఎలాంటి ప్లాన్తో రావాలి చెప్పడానికి విహారీ సిద్ధంగా ఉన్నారు ఎక్కడ తెలుసుకున్నారు కానీ గేమ్ ప్లాన్ గేమ్ ప్లాన్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఇటువైపేమో ఆరెంజ్ క్యాప్ నిఖిలేష్ కూడా ఉన్నాడు అటువైపేమో నూరు ఉన్నాడు నూరు ఏం చేయగలుగుతాడు నిఖిలేష్ కూడా ఆపాలంటే ఇది ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటుంది ఇక్కడ ప్లే చేస్తే వర్సెస్ స్విచ్ స్పిన్నర్ చూసుకుంటే నూరు గతంలో ఆ లైన్ వేసినప్పుడు స్ట్రగుల్ కూడా అయ్యాడు నిఖిలేష్ కూడా సో ప్లాన్ ఏ కంప్లైంట్ వేయాలి ఒకవేళ కంప్లైంట్లో అవుట్ కాకపోతే అటాక్ చేస్తున్నాడంటే తర్వాత ప్లాన్ బి కోసం ఇప్పుడు ఎప్పుడైతే అవుట్ సైడ్ అవసరం వేస్తారో మరొకసారి ప్లే చేస్తుంది సో ఈ లైన్ ప్లాన్ బి ఈ లైన్ వేస్తే అప్పుడు ఇద్దరు చాలా కూడా అవుట్ చేయడం చూసాం ఇట్లా ఆడి రాంగ్ వైపు అవుట్ అయ్యాడు బట్ నోట్ ఆ గూగ్లీ ఇంజనర్ పంపేయాలి ఎస్పెషల్లీ స్పీడ్ షాట్స్ ఆడతాడు మనం పుల్లి కూడా ఆడటం చూసాము అది కౌంటర్ చేశాడు మంచిగా ఫోటో వచ్చాడు అయిన తర్వాత అంత ఈజీ కాదు తీసుకున్న టర్న్ ఏంటంటే నిఖిలేష్ పూరన్ అవుట్ చేసే ఛాన్స్ ఉంటుంది సో ధోని స్ట్రెంత్ ఏ బౌలర్ని ఏ బ్యాటింగ్ చేయాలన్నది ఐ థింక్ దోస్ వరకు నిఖిలేష్ పూరన్ ఆ బ్యాటింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉండవచ్చు వచ్చేయండి మీరు మా దగ్గరికి వచ్చేయండి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి అర్థం కదా ఆరెంజ్ క్యాప్ వర్సెస్ పర్పుల్ క్యాప్లో పర్పుల్ క్యాప్ది పై చేయి అవ్వాలి అంటే కనుక కొంచెం కూడా ఇటు లెక్కే ఇచ్చారంటే అది ఇచ్చారు అన్ని అవుట్ సైడ్ ఆప్షన్ వేయాలంటున్నారు దట్ గోయింగ్ టు ది గేమ్ ప్లాన్ బట్ ఇవాళ వికెట్ బౌలర్లకు అనుకూలి చేస్తున్నారు లేదా బ్యాటర్స్ చేస్తున్నాం వికెట్ అక్కడ క్యారింగ్ కన్నా ఇంకా మైటల్ క్లాస్ As the sun sets in beautiful Lucknow, the Khana Stadium will light up to host match number 30 of this Tata IPL. Now it's an important game for the home side and for CSK. CSK trying to break that losing streak of 5 matches. Now the pitch being used is pitch number 5, and in terms of the boundary dimension, this pitch is smack on the middle of this square. So it is equidistant square boundaries, 66 meters down the ground, 73. Batters will also be eyeing up behind the stumps. It's less than 60 meters in length. Now the curator confirmed that this is a pitch where there is a mixture of black and red soil, 70% black, 30% red. What we also know about this venue is we've hardly seen teams consistently score in excess of 200 batting foot. Michael Clark is here alongside me. Michael, break down what you see here in terms of the pitch and conditions. Yeah, look, to be honest, I think it looks like a nice wicket. It just looks a little bit like it's going to play too pace. And when I say that, maybe this is the difference in soil that you're talking about, that combination of soil, because it just seems a little bit inconsistent. What I mean by that, I'm talking about something compared to like the Hyderabad wicket, for example. It's like that glass sheet across it. This is just a little bit inconsistent. Some grass patches, some bare patches. I think the key tonight is change of pace for the bowlers. I think it's going to be best to bat when the ball is new, and then you'll see a lot of pace off the ball, particularly from the fast bowlers. The wise words from Michael Clark, of course, the form of these two teams trending in opposite directions will just add to the drama and intrigue. Alright, కొంచెం ట్రిక్కింగ్ అయితే ఉంటుంది a lot of drama మనం అయితే ఇవాళ చూడొచ్చు అంటే హౌ ది ఇంట్రెస్ట్ టూ పేస్ అంటారు డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎందుకంటే పేస్ లేకపోతే మాత్రం అక్కడ వేసే బౌలర్ ఎదురులో కూడా ఉన్నారు అండ్ స్పిన్నర్ సైకిల్ వేస్తారు కూడా చేస్తే కాబట్టి వెరీ గుడ్ కండిషన్ కూడా బట్ ఇంతకుముందు అయినా మ్యాచ్ చూసుకుంటే మాత్రం బెటర్ అయింది స్టార్టింగ్లో కొంచెం స్లో డేస్ పడిన తర్వాత బికేమ్ బెటర్ సో అక్కడ కొంచెం వ్యూ వచ్చి రోల్ అయితే మాత్రం ఆ మ్యాచ్లో కొంచెం బయలుదేరే అవకాశం కూడా ఉంటుంది సో 180 డెఫినెట్గా కొట్టాల్సింది గ్రౌండ్ డౌటే లేదు లేకుంటే మాత్రం కష్టంగా అవుతుంది బట్ తెలుగు స్లోగా ఉంటే మీకు అక్కడ తీసుకొస్తారు అసలు లుక్ ఎట్ ద పిక్లో కొంచెం ఏదో డిఫరెంట్గా ఉంటుంది అంటే నార్మల్గా ఫ్లాట్ వికెట్ అన్నట్టు కాదు కొంచెం కష్టపడాలి బ్యాటర్స్ కూడా సో ఇట్ వోంట్ బి లైక్ 240, 250 వికెట్లకు కాదు కొంత 180 to 200 వచ్చే వికెట్లు అనిపిస్తుంది ఇంపాక్ట్ ప్లేయర్ అని ఎట్లయితే సిఎస్కే కాదు ఎల్ఎస్జీ ఆడుతుందో వాళ్ళు చేసే అవకాశం ఉంది సిఎస్కే ఒకవేళ ఈరోజు లేదు మేము కూడా నిద్ర లేచిన ఆడతాం అంటే సో డెఫినెట్లీ 180 అయితే వచ్చే వికెట్లా అసలు లో స్కోరింగ్ పిచ్చెస్ అంటే ఒకలా ఉంటుంది హై స్కోరింగ్ కూడా ఉంటుంది ఈ 180 200 మధ్య ఉండే దగ్గరే మ్యాచ్లు అన్ని ట్రిక్కీగా మారుతూ ఉంటాయి ఇంట్రెస్టింగ్ కూడా మారుతుంది మరి ఈ రెండు టీమ్స్ నుంచి బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ తీసి ఇవాళ నా ప్లేయింగ్ ఏం చెప్తారు
నా సైన్యంలో ఈరోజు నేను పిక్ చేస్తున్న టీం అక్కడ మాక్రమ్ని పెట్టుకున్న మిషన్ మార్క్ లేడు కాబట్టి తను లేడు. బట్ ఎవెన్ కాన్వే ఓపెన్ చేసిన నిఖిల్ స్టూడెంట్ నెంబర్ 3లో దాంట్లో శివన్ డూబే రిషప్పని మళ్ళీ బ్యాంక్ చేస్తున్న ధోని తెలిసిన ఫినిష్ అందేయాల్సింది. దాని తర్వాత స్పిన్నర్స్ ఇద్దరు దిగ్వేష్ రాజీ, నూర్ అహ్మద్, మార్కులతో షార్దుల్ ఠాకూర్ సరే ఎఫెక్టివ్ చేస్తున్నా. నా బేస్గా నా ఆఫర్స్ మంచిగా చేస్తున్నా. నేను 2 పేస్ ఉంటే అది 4-1 చేస్తాను కాబట్టి ఇది ఈరోజు నా చేస్తాను. అక్షత్ వండర్స్ పక్క సూపర్ హిట్ వండర్స్ స్టేడియం మాత్రం వండర్స్ ఓకే. 5 సిఎస్కే వస్తున్నారు, వండర్లాకే వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న క్రికెట్ లైవ్ లో ఆఫర్ క్రికెట్ లైవ్ లో చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత ఇద్దరికి ఇంకొక ఎక్స్పర్ట్స్ వస్తారు. వాళ్ళతో కూడా వాళ్ళకి మ్యాచ్ గురించి ఏమైనా డిఫరెంట్ గా చెప్తారా? ట్రై చేస్తుంది. Creamy butterscotch